నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టే ముందండి, మనము స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి దీన్ని యోగాలో ఒక మనకి ఆయుధం అనుకోండి. అలాగే సాధన చేసే వాళ్ళకి ధ్యానంలో ఎక్కువసేపు ఉండటానికి కూడా ఈ ప్రాక్టీస్ చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఈ యోగిక్ టూల్ ఏంటో తెలుసుకునే ముందుగా మనము ఇది చేయటం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయో తెలుసుకుందామండి. ముందుగా మనకి మైండ్ని, నర్వ్స్ని కామ్ చేయటానికి, అలాగే వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేయటానికి. మన శరీరంలో వేగస్ నర్వ్ ఉంటుందండి. అది మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అప్పుడు ఆ నర్వ్ అన్నది యాక్టివేట్ అవుతుంది. చూడండి, హ్యాపీగా ఉండటం చాలా అవసరం అండి. దానివల్ల సగం రోగాలు పోతాయి. కాబట్టి ఈ వేగస్ నర్వ్ని యాక్టివేట్ చేయడానికి, నర్వస్ సిస్టమ్ని కామ్ చేయడానికి, మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి బీపీని రిడ్యూస్ చేయడానికి కూడా ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. దాని పేరు సమాన వృత్తి అండి. ఈ సమాన వృత్తిని ఈ కాలంలో బాక్స్ బ్రీతింగ్ అని కూడా అంటున్నారు. అంటే ఇక్కడ మనము ఈక్వల్ కౌంట్లో శ్వాసని తీసుకుంటాము, హోల్డ్ చేస్తాము, మళ్ళీ శ్వాసని వదులుతాము, మళ్ళీ హోల్డ్ చేస్తాము. ఇలా మనము కౌంట్స్ రూపంగా చేస్తామండి. ఇదేంటో ప్రాక్టీస్ చేసేద్దాము. మీరు నిల్చొని ఉన్నా పర్లేదు, లేదా మీరు సుఖాసనాలో కూర్చొని కూడా ఈ ప్రాక్టీస్ని చేయొచ్చు. నేను కౌంటింగ్ చెప్తానండి, దాన్ని ఫాలో అవుతూ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకోండి. 1 2 3 4. శ్వాసని హోల్డ్ చేయండి. 1 2 3 4. మళ్ళీ శ్వాసని వదలండి. 1 2 3 4. మళ్ళీ హోల్డ్ చేయండి. 1 2 3 4. చూసారు కదండి, ఈక్వల్గా నేను 4 కౌంటింగ్స్ ఇచ్చాను. శ్వాసని తీసుకుంటూ మళ్ళీ లోపల హోల్డ్ చేయటం, మళ్ళీ 4 కౌంట్స్, మళ్ళీ శ్వాసని వదులుతూ 4 కౌంట్స్, మళ్ళీ శ్వాసని వదిలేసిన తర్వాత 4 కౌంట్స్. ఇలా మనం కొన్ని క్షణాలు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇన్హేల్ 1 2 3 4. హోల్డ్ 1 2 3 4. ఎక్స్హేల్ 1 2 3 4. హోల్డ్ 1 2 3 4. ఇదండి సమాన వృత్తి ప్రాక్టీస్. దీన్ని మనం ఎలా చేయాలో చూసాం కాబట్టి మీరు దీన్ని ప్రతిరోజు అలవాటు చేసుకోండి. దానివల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా మీ సాధనాలో యాడ్ చేయండి. ఇవాళ మన సాధనాన్ని మనం సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేద్దామండి. మీరు చేయగలిగితే నాతో పాటు చేయండి, లేదా ఒక సెట్ని అబ్జర్వ్ చేసి సెకండ్ సెట్ని నాతో పాటు కంటిన్యూ చేయండి. ముందుగా మనము మ్యాట్కి టాప్ ఎడ్జ్ పైకి వచ్చేస్తున్నామండి. 2 చేతుల్ని జోడిస్తూ సూర్య మంత్రాన్ని అయితే జపిద్దాము. ఓం సూర్యాయ నమః. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని మనము పైకి రేస్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని వెనక్కి పెడుతున్నామండి. మీరు చూసినట్టయితే నా ఫ్రంట్ మోకాలు కాళ్ళు ఒకటే లైన్లో ఉన్నాయి. వెనకాలన్న కాళ్ళని నేను ఇలా పెట్టలేదండి, కొంచెం వెనక్కి పెట్టాను. అలాగే హిప్ని కిందికి పుష్ చేశాను. ఇప్పుడు మనము శ్వాసని ఇక్కడ తీసుకున్నాం కాబట్టి శ్వాసని వదులుతూ చూడండి, వెనకాలన్న కాళ్ళని టక్ చేస్తూ కాళ్ళని ఇంప్రింట్ చేశాను. అలాగే ఫ్రంట్ ఉన్న మోకాళ్ళని స్ట్రెయిట్ చేస్తూ మీ శిరస్సుని మీ మోకాల కింద దగ్గర ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ వెనకాలన్న కాళ్ళని కింద పెడుతూ శ్వాసని వదిలేటప్పుడు మీ ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ శరీరాన్ని ఒక స్ట్రెయిట్ లైన్లోకి తేవండి. ముందుకి చూడండి. శ్వాసని వదులుతూ మీ మోకాలని, మీ ఛాతీని అలాగే చిన్ని కింద డ్రాప్ చేయండి. శ్వాసని తీసుకుంటూ
నాభి వరకు పైకెత్తుతామండి. శ్వాసని వదులుతూ మనము మన సీటుని పైకి రేస్ చేస్తూ ఛాతీని మోకాల వైపున తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ కుడి కాళ్ళని ముందుకు పెట్టానండి. శ్వాసని వదిలేటప్పుడు వెనకాలన్న కాళ్ళని టచ్ చేయండి. ముందుగా పైకి లిఫ్ట్ చేసి ముందున్న మోకాలని కూడా స్ట్రైట్ చేస్తూ మీ శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ అశ్వసంచలన, శ్వాసని వదులుతూ వెనకాలన్న కాళ్ళని ముందుకి తేవండి. శ్వాసని తీసుకుంటూ చేతులని పైకి రేస్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని వదులుతూ ప్రణామాసన. ఇదండి సూర్య నమస్కారాల్లో మనం చేసిన ఒక చిన్న వేరియేషన్, అంటే ఒక చిన్న ఆసనాన్ని మధ్యలో పెట్టానండి, పార్శ్వోత్థానాసన. మనము కుడి కాళ్ళతో మాత్రమే చేసాం కాబట్టి ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు ఫాలో అవుతూ శ్వాసని ఎప్పుడు తీసుకోవాలి ఎప్పుడు వదలాలో చెప్పాను కాబట్టి దాన్ని ఫాలో అవుతూ చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. మనము కుడి కాళ్ళతో అలాగే ఎడమ కాళ్ళతో చేసాం కాబట్టి దీన్ని 1 సెట్గా మనం కన్సిడర్ చేస్తామండి. ఇలా మనము రోజు 6 సెట్స్ లేదా 12 సెట్స్ చేయటం వల్ల మనము చాలా చేంజెస్ అన్నవి చూస్తాము. ఎలాగో చలికాలం కదండి, మన బాడీని హీట్ చేయడానికి సూర్య నమస్కారాలు అలాగే వెయిట్ లాస్కి చూస్తున్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా దీన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు పరివృత ఉత్కటాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా నేను ఒక వైపున తిరుగుతున్నానండి, అలాగే 2 కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చోటానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి 2 మోకాళ్ళ దగ్గర నుంచి మనము బెండ్ అవుతూ ముందుగా సీటుని వెనక్కి తీసుకెళ్తూ కిందికి ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి సీటుని వెనక్కి అలాగే కిందికి తీసుకెళ్తూ స్క్వాట్ పొజిషన్లోకి వచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి కుడి మోచేతిని నేను ఎడమ మోకాల దగ్గరికి తీసుకొచ్చాను. అలాగే కుడి చేతిని మీకు వీలవుతే కింద ప్లేస్ చేయండి. అలాగే శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి ఎడమ మోచేతిని కుడి మోకాల దగ్గరికి తీసుకొని రండి. అలాగే కుడి చేతిని పైకెత్తండి. మళ్ళీ మెల్లగా సెంటర్కి వచ్చేసి పైకి రేజ్ అవ్వచ్చు. ఇదండి పరివృత ఉత్కటాసన. ఈ ఆసనాలో చేసే కామన్ మిస్టేక్ని చూపిస్తానండి. ముందుగా మోకాళ్ళని మనము ఇలా స్క్వాట్ చేస్తే ఎక్కువగా ప్రెషర్ అనేది మోకాళ్ళపైకి వెళ్తుందండి. అలా కాకుండా ఉండటానికి మీ సీటుని వెనక్కి అలాగే కిందికి తీసుకెళ్ళాలి. చూడండి మీ మోకాలు మీ కాళ్ళ వేలని క్రాస్ అవ్వకుండా చూసుకోండి.
పరివృత ఉత్కటాసన చేయడం వల్ల ముఖ్యంగా మన లోవర్ బాడీని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. మీకు మోకాల నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి, లేదా గోడ సపోర్ట్ తీసుకొని కూడా ఆసన చేయొచ్చండి. దానివల్ల లోవర్ బాడీని స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. అలాగే ట్విస్ట్ అవ్వటం వల్ల మనకి ఈ భాగంలో చాలా మంచి ట్విస్ట్ అవుతుందండి. కాబట్టి ఇక్కడున్న ఫ్యాట్ని రెడ్యూస్ చేయొచ్చు. అలాగే డయాబెటీస్ వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే మనం హ్యాండ్స్ని రేస్ చేసినప్పుడు మన షోల్డర్కి నెక్కి కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందని దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని చేయడానికి ట్రై చేయండి. మనం ఈ ఆసనాన్ని కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా పైకొచ్చి రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి పరివృత ఉత్కటాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు క్రౌంచాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసనాన్ని సిట్టింగ్ ఆసన అంటాం కాబట్టి మనం ఆ పొజిషన్కి వచ్చేద్దాము. నాతో పాటు మీరు కూర్చోవటానికి ట్రై చేయండి. క్రౌంచాసన చేయడానికి ముందుగా మనము లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోవాలండి. కూర్చున్న తర్వాత మనము ఒక కాళ్ళని మాత్రమే ఫోల్డ్ చేస్తాము. చూడండి, నేను నా ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేశాను. అలాగే ఎడమ కాళ్ళని పక్కన ప్లేస్ చేశాను. చూడండి, ఈ పాటికి మనం సాధనాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల లెగ్లో యాంకిల్లో ఫ్లెక్సిబిలిటీ పెరిగే చాలా మందికి ఛాన్సెస్ ఉంటాయండి. పర్సనల్గా నేను యోగా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఈ పోస్చర్లో కూర్చోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఎందుకంటే లెగ్లో స్టిఫ్నెస్ అన్నది ఎక్కువగా ఉంటుంది. తర్వాత యోగా సాధన చేయటం వల్ల నాకు ఫ్లెక్సిబిలిటీ అయితే పెరిగిందండి. ఎడమ కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ చూడండి, మెల్లగా కుడి కాళ్ళని కూడా మనము ఫోల్డ్ చేస్తున్నాం. అలాగే కుడి కాళ్ళని రెండు చేతులతో, కాళ్ళ అరికాళ్ళని రెండు చేతులతో పట్టుకోండి. ఇప్పుడు మెల్లగా శ్వాసని తీసుకుంటూ చూడండి, ఇలా వెనక్కి పడిపోవద్దు, మధ్యలో కూర్చోటానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. వన్స్ మనం పైకెత్తిన తర్వాత ఛాతీకి అలాగే కాళ్ళకి గ్యాప్ ఉండకుండా టచ్ చేయడానికి ట్రై చేద్దాం. మళ్ళీ మెల్లగా రిలీజ్ చేయండి. నేను టచ్ చేయమని చెప్పాను కాబట్టి ఎక్కువగా ఫోర్స్ చేయకండి. దానివల్ల నెక్ మీద లేదా మన బ్యాక్ మీద మనకి ప్రెషర్ పడవచ్చు. కాబట్టి బాడీని అబ్జర్వ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. ఇదండి క్రౌంచాసన. ఈ ఆసనాలో మనం ఒక కాళ్ళని ఫోల్డ్ చేసామండి. ఫోల్డ్ చేసినప్పుడు లెగ్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది బాగా పెరుగుతుంది. అలాగే వేరే కాళ్ళని మనము రెండు చేతులతో హోల్డ్ చేసి పైకి స్ట్రెచ్ చేసినప్పుడు కాళ్ళల్లో ఉన్న వెనకాల భాగంకి అలాగే బ్యాక్కి మనకు చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాని తర్వాత మన తలని ఆనించే ప్రాసెస్లో మనకి మన స్పైన్కి అలాగే మన నెక్కి చాలా బాగుంటుంది. అలాగే మైండ్ని కూడా చాలా కామ్ డౌన్ చేస్తుంది. కాబట్టి తప్పకుండా మనం ఈ ఆసనాన్ని రెండు వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లమెల్లగా రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి క్రౌంచాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పూర్ణ ఉష్ట్రాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా నేను లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ తర్వాత లెగ్స్ని ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, వజ్రాసనంలో ఎలా కూర్చుంటామో అలా మన లెగ్ పొజిషన్తో వజ్రాసనాలో కూర్చుంటామండి. లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేస్తూ మెల్లమెల్లగా మన మోచేతులని కింద డ్రాప్ చేస్తూ కంప్లీట్ బాడీని కూడా కింద రిలాక్స్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, రెండు చేతుల్ని మీ భుజాలకి కింద ఆనించడానికి ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా మీ భుజం కింద ఉండాలండి. అలాగే చేతు వేళ్ళు మాత్రం మీ వైపున ఫేస్ చేసేలాగా పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని పైకెత్తడానికి ట్రై చేయండి. మళ్ళీ మెల్లమెల్లగా కింద రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. నాతో పాటు మీరు చేయటానికి ట్రై చేయండి. పైకి లేచే ప్రాసెస్లో కూడా చూడండి, ఒకవైపున మెల్లగా మీ బాడీని ఒకవైపున టర్న్ చేస్తూ లేవటానికి ట్రై చేయండి. ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి పూర్ణ ఉష్ట్రాసన. ఇదొక ఇంటెన్స్ బ్యాక్ బెండింగ్ కాబట్టి వెంటనే ఫార్వర్డ్ బెండింగ్ అయితే చేయాలండి. మీరు సిట్టింగ్ పొజిషన్లో ఉన్న శ్వాసని తీసుకోండి, శ్వాసని వదులుతూ ముందుకి బెండ్ అవ్వండి. దానివల్ల మన వెన్నుముక్క ఇంటెన్స్ బ్యాక్ బెండింగ్ చేసాం కాబట్టి ఫార్వర్డ్ ఫోల్డ్ చేయటం వల్ల రిలాక్స్ అవుతుంది. ఈ ఆసన మనకి పూర్ణ ఉష్ట్రాసన మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి. లెగ్స్ని ఫోల్డ్ చేసి ఆ పొజిషన్లో ఉండటం చాలా కష్టం. అలాగే హ్యాండ్స్ వీక్ ఉన్నా కూడా మనకి సాధ్యమైన పని కాదండి. ఎందుకంటే శరీరాన్ని హ్యాండ్స్ మీద పైకి లిఫ్ట్ చేయటం. కాబట్టి ముందుగా మీరు ఉష్ట్రాసనాన్ని ప్రతిరోజు సాధనాలో యాడ్ చేయండి. మీకు ఒకవేళ కాన్ఫిడెన్స్ ఉంటే నేను చేయగలుగుతాను అని అనుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ మీరు గుర్తుపెట్టుకొని వార్మప్స్ అయితే తప్పకుండా చేయండి. బ్యాక్వర్డ్ బెండింగ్కి కొన్ని స్ట్రెచెస్ చేసిన తర్వాత ఆసనాన్ని చేయండి. దానివల్ల బాడీ డ్యామేజ్ అవ్వదు. లేదా మనం ఏమి చేయకుండా ఆసన చేస్తే అంతే అండి. దేంతో అయినా పెట్టుకోవచ్చు, యోగాతో పెట్టుకోవద్దండి. కాబట్టి ఆసనాలు చేసే ముందు వార్మప్, సూర్య నమస్కారాలు, అలా బాడీని మనకి హీట్ మూమెంట్స్ చేసిన తర్వాతే ఆసనాలని చేయాలి. ఈ పూర్ణ ఉష్ట్రాసన చేయటం వల్ల ఇంటెన్స్గా బ్యాక్ బెండింగ్ అయింది కాబట్టి ఈ భాగంలో, అలాగే బ్యాక్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఛాతీని ఓపెన్ చేసినాం కాబట్టి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే హ్యాండ్స్ని స్ట్రెంగ్తెన్ చేస్తున్నామండి ఈ పోస్చర్ చేసేటప్పుడు. అలాగే కాళ్ళల్లో కూడా ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు యాడ్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంగ్తెనింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా, ఇది చాలా చిన్న సలహా అండి, కాకపోతే మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఏంటంటే అండి, మనము ఎక్కువసార్లు బెడ్షీట్స్ చేంజ్ చేస్తామండి. వారానికి ఒకసార్లు 2 సార్లు బెడ్షీట్స్ని చేంజ్ చేస్తాము. కానీ పిల్లో కవర్లని మాత్రం 2 నెలలకు 3 నెలలకు ఒక్కసారి వాష్ చేస్తామండి. దానివల్ల మనం ఎక్కడెక్కడో వర్క్కి వెళ్తామండి. మనం హార్డ్గా వర్క్ చేసే వాళ్ళమైతే బయట పని చేసి వచ్చి అక్కడ పడుకుంటాము. మన చెమట, హెడ్లో ఉన్న డస్ట్ అంతా పిల్లో కవర్లోకి ఉంటుంది. మనం అలానే పడుకోవటం వల్ల ఫేస్కి పెట్టి ఫేస్కి కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు మనకు కనిపించని బ్యాక్టీరియా, ఫంగస్ ఉంటాయండి. మన పిల్లో కవర్కి కూడా ఆ బ్యాక్టీరియా, ఫంగస్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు
2 నెలలకు 3 నెలలకు కాకుండా వారానికి ఒకసారి 2 సార్లు తప్పకుండా పిల్లో కవర్లని వాష్ చేయండి. చాలా చిన్నదే అండి, కాకపోతే తప్పకుండా ప్రాక్టీస్ చేసి చూడండి. దానివల్ల డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్న, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.